అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఆశపడ్డం, అతిగా ఆవేశపడ్డం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఇవన్నీ మనిషి. ఏవే నిద్రమోహమా? జనాలకి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే, తమరు కూడా పాటించాలి. లెగవే శిల్పా, లెగు. అబ్బా ఇంకొంతసేపు పడుకోనివ్వే. నీకు తిండి నిద్ర తప్ప వేరే ధ్యాసే లేదు. అదే నీ ఫ్రెండ్ అంజలిని చూడు, ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. చూడు. ఏంటి, అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా? వావ్, వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి. ఇదిగో ఫోన్ చేస్తే ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది, మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది. అవార్డు విన్నర్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు? హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్. ఎప్పుడో సంగతి నాకెందుకు, ఇప్పుడు పాటిస్తున్నావా లేదా? కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్. కావాలంటే ఇంటికి రా, ఓ కప్పు కాఫీ ఇస్తాను. బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు. కంగ్రాచులేషన్స్. సారీ, మీరెవరో నాకు తెలియదు. నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా. నన్ను రాహుల్ అంటారు. ఏమంటే నాకేంటి? అంజలి ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ వెరీ సారీ. సరే తప్పే, మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే. కానీ ఏం చేయని చెప్పు, పనులు. డామిట్, ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారులే. అబ్బా హలో, లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం. వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం. అచ్చరే, ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్ళలేదట, ఎందుకని? నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి. మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు, సెటిల్ అవ్వడం ముఖ్యం. సో బీ ప్రాక్టికల్. నో వే. ఓ పక్క యాంకరింగ్ ఉందిగా, మళ్ళీ డాన్సింగ్ ఎందుకు? ఒకటి కడుపు నింపుకోవడానికి, రెండోది మనసు నింపుకోవడానికి. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ కోరిక నేను సాధించాలి. మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి, మనిద్దరికి పెళ్ళా? నో ఛాన్స్. ఏ నాకేం తక్కువ? అందరూ మనం హీరోలా ఉన్నామంటారు తెలుసా? అంత లేదమ్మా, హీరో అంటే కత్తిలా ఉండాలి. మంగళవారం వస్తారా? ఉంటా. అలాగే పాండు. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఏంటో? ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తావు, ఒక రోజు ట్రక్కు నడుపుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు. ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని. వస్తానండి. ఎక్కడికి? ఇంకో పనికా? లేదా మా చింతల బస్సుకి. ఏమండి ఏమండి, లోపల ఎవరండి? హలో, అదేంటి సార్, బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలోంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేదేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే. మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా? ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం, ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే, లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో, సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయింది. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను, తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు,
అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఆ. ఒక కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపాపేడు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోజు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఆ? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు ఏంటి కదా హరి? ఏమైంది? దేవుడా. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు నా పోతే దేవుడా. గుట్టే దేవుడా. నట్టేట ముంచేసాడు నా రేయ్, దేవుడా. మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేంట్రా? నీకు నువ్వెళ్ళు. ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెకి ఏడవడమేనా? కొత్తగా తెచ్చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఈళ్ళగా పెళ్ళంచని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు ఏంటి ఇది? బెండకాయ హ? బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. ఆ? మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం? ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళు ఆయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో ఒక వంట చేయి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. అబ్బా ఎందుగా ఉంది? భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది. వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే. ఎందుకు పనికిరావు. ఏ ఆగాగ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కాయ మురుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నాను. మనం అంతా ఆడుకుందాం అనుకున్నానే. నాకు ఆ యోగం బామ్మ లేకుండా చేశారు. నేను ఒకటి అడుగుతాను చెప్పే. ఏమే, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. ఆ? నువ్వు అనలే కానీ ఆ. అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా. హలో, వాట్? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో, ఛీ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నాకు తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, Carry on. ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? రేయ్ ఏదిరా? ఎక్కడికి వెళ్ళిందిరా? రేయ్ మీ సెల్ ఫోన్స్ రా. రేయ్ అటు చూడండి. ఎరా ఎరదా ఎరదనా? అయిపోయింది అది, అయిపోయింది. వదిలు వదిలు వదిలు. ఆ? ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు చూడ్డం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో
చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు ఒక డౌట్, నువ్వు అసలు ఆడదానివేనా? తీసుకుంటా. హలో, అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన. నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. ఛే, 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 ఛే. దొంగతనం కూడా ఒక సంపాదన. థు. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రివే బాబు, దొంగతనం చేసే కూతురుని కోపడకుండా. డాక్టర్ కొడుకులు డాక్టర్లు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సెల్ ఫోన్ లో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచీలు వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి. అదే నా ఆశయం. తీరుస్తావు కదూ? తప్పకుండా నాన్న. చే ఆ పండు తొక్కలో సెంటిమెంట్ మీరును. పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకోసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టగో సిగ్గులేదా? ఆ. నేను దాంతో మాట్లాడుతున్నాను, అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచేది ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు అయింది. చీ దొంగనాయలా. పండు పండు ఆ? గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే మీరు ఇక్కడే ఉండండి రా, నేను తీసుకొస్తాను. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. ఎటాలో ఎక్కేస్తున్నాడు. ఆ. హరి, ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ? టైం 5 అవుతుంది. ఆ? 5 అయిందా? అమ్మో. రేయ్ పట్టుకోరా. ఏ పాడు. శ్రీదేవి నా చాయిస్ 4. అమ్మయ్య, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది. టీవీ చూడ్డానికా? టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు, ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి. ఇదిగో పట్టుకోండి. ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికే ఈ మీకోసం కార్యక్రమం. ఆ. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, నమస్కారం. నమస్కారం. మీరు డయల్ చేయాల్సిన నంబర్ 040. రేయ్ కొట్టండి రా, కొట్టండి. నంబరు 04014374757. ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. దొరికింది 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 దొరికింది. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం. హలో హలో హలో. హలో అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు మనమండి. మనమంటే? పాండు పాండు. ఓ మీరా? మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మేయండి. ఓకే థ్యాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఆయనతో. ఉండేవండి, ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి అంజలి గారు, అంజలి ఈ గుండు ఒకడు. పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది. కొట్టండి కొట్టండి, అందరూ కొట్టండి. సిను, ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, ఇతనికి ఎలా దొరుకుతుందో ఏంటో బాబోయ్. హాయ్ హాయ్. ఎవరి గురించే? పాండు పాండు పాండు. దట్ ఈస్ పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమానా? వీరాభిమన్యుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడే బాబు. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంప తీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యా మంత్రి గారు, అయ్యా చంపేశారయ్యా, నా బిడ్డను చంపేశారు. ఏం జరిగిందమ్మా? నా బిడ్డ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారయ్యా. తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని
తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండానే నా బిడ్డను చంపేశారయ్యా. నా బిడ్డకి ఊపిరి పోస్తారనుకున్నాం గానీ ఇలా ప్రాణం తీస్తారనుకోలేదయ్యా. చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు. కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎంతకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్? విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వాళ్ళకి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరే ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకుల్ని వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. అప్పటి నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా. అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా? చెప్పు. ఇంకెవరు? ఎన్టీవాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో కాదు. ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట. చిచి, అవే మాటలరా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్. పాండు అంతేనా? అంతే. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు. గట్లనే ఉంది సార్. ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు. సినిమాలో చూడవా? చూడండి సార్. ఏ సంగీతం వింటావా? ఏనండి సార్. పొద్దుస్తా మనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాసింత కళాకుశలం ఉండాలయ్యా. ఇది ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ఇది ఆయనే. నన్ను చూడు. పెయింటింగ్ అంటే ప్రాణం, సంగీతం అంటే సరదా. తీసుకొచ్చినామనా పనివాడు దొరకకుంటున్నానా? భగవాన్ అన్న, నువ్వు భగవంతునితో సమానం. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్నా. క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టుగా. తప్పునారా అన్న? బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా? సాలే సంపుతాని. ఎందుకు అలా అరుస్తాం? వాడేమన్నా పరాయవాడా? ఉన్నట్టి దాకా మన దగ్గర పని చేస్తున్నాడే కదా. ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు, అంత మాత్రం చేత ఈ అరుపులేంటి? చంపుతానే. అదే ఏదో సైలెంట్ గా చేయొచ్చు కదా. ఏమి అదిగిరి? రంగులో అంటుకుని చెతికి రక్తం అంటించాడు. ఎంటలో చూస్తున్నారు, తీసండి. ఇదేమన్నా అజంత శిల్పమా ఎదురుగా ఉంచుకోవడానికి? తీసండి. పొద్దున్న ఎవరి ముఖం చూస్తున్నాయి.
మాస్టర్ గారు ఆపేరే వాయించండి. ఇలా ఆందోళనగా ఉన్నప్పుడు హిందువుల రంగం వింటే మంచిది, వాయించండి. ఓహో, ఇందులో ఏదో తగ్గిందే. ఓ సూర్యుడు. ఆగండి ఆగండి, వెళ్ళండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎర్ర సూర్యుడు. సాలరీలో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్ గా డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు, పత్రికల వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు, మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా, నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుళ్లాగా లెక్చర్లు ఇస్తున్నావా? రేయ్, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్ ఎదవని. గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రేయ్, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా. బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదురా ఎదవలకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు. ఏంటి బావా హాట్ గా ఉన్నావు? లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల 2 ఐటమ్స్ రెడీగా ఉంచా. తుకారం, నువ్వుంటే నాకు ఇష్టం. నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను. కాదు లోపల వాళ్ళని ఎక్కెక్కు. ఎక్కడే చూస్తారే ఎక్కడే. ఎవడన్నా మా బావం సాగునకు ఎక్కడ మీరు ఎక్కేది? సెక్యూరిటీ అంటే ఎంత షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి, మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి. టైం ఎంత సార్? బ్రదర్, అదేంటి సార్ వాచ్ కాలుకు పెట్టారు? ఏ వాచి చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? ఖాళీ పెట్టుకోకూడదా? గాంధీ గారు బొట్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయండిరా. ఈడెవడ్రా బాబు మెంటోళ్ళ ఉన్నాడు. టీ తాగుతున్న టైంలో వచ్చి రై సునండా, నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఐఎమ్ టేకింగ్ టీ బ్రదర్. యు సీ, ఆ డ్రెస్ బాగానే ఉంది కదే. బానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటుంది. అంజిల్రా, అబ్బబ్బబ్బా, రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు దగ్గరుండి సరుకులు అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది? బాగుంది. ష్యూర్, కరెక్ట్ గా ఉంటుంది. ట్రై చేసేస్తా. ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. వచ్చేసిందా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా వాడేడ్రా? ఎవడ్రా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా. ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. రండి. నా సెల్ ఫోన్ ఇవ్వు. ఏమైందిరా? ఎవడో సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వట్లేదురా. సెల్ అంటే ఇచ్చాయి. ఇస్తానన్నయ్య, ఇస్తాను. చూడు, తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా. అదో మీ తల్లో చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంటో నీతి వాక్యాలు చెప్తున్నావు. సెల్ ఇవ్వు. ఇదిగో. మర్యాదగా సెల్ ఇవ్వు. ఏంటి ఇది? వాడు వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి?
ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలర పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికే? హలో పోలీస్ స్టేషన్. సార్ మీకు ఫోన్ చేసింది ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయొద్దన్నందుకు అందరినీ కొడుతున్నాడు సార్. ఏరా నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్ మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్. అసలు ఏం జరిగిందో చెప్పన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది వాడు చెప్పేది? రారా అన్నా. స్టేషన్కి వెళ్ళాక నేనే చెప్తాను. రా అదరా. వాళ్ళ సిమ్ కార్డులు చిరిగిపోను, వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను, ఏంటిది? వాళ్ళ లాఠీలు పుచ్చిపోను. ఆ ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా. ఏంటి చెప్పేది? అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు, అంజలి పరువు పేపర్కి ఎక్కేది. ఓహో ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు. నెమ్మదిగా పెట్టవే. లే నువ్వులే. నువ్వే పెట్టు. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచక వజ్రాసనం వేసావనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా? నిజమే. ఏటా ఎంత కట్టుకోట? నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలవని చెప్పు. నేరపోయాను నన్ను. ఇల్లు ఆసనం వేసుకో. ఆ, ఆ. దెబ్బలు బాగానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ. అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు అబ్బ రక్తానికి రక్తం. నిన్ను నిన్ను అన్యాయంగా కొట్టించిన అంజలి మీద నేను పగ తీర్చుకుంటా. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతావేంట్రా? ఇక్కడ ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అర్థ స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ అమృతాంజలి. రేయ్, అంజలి అడ్రస్ అక్కడ. చెబుతా. ఎరా ఇదేనా? ఇదే అన్న అంజలి ఇల్లు. రారా రేయ్, మర్యాదగా ఉండే. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? ఉండా సున్నుండా సున్నుండా పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు. స్వగృహ స్వీట్ స్టాల్ అది వాడి పేరు. నా పేరు పాండు. అంజలి గారు ఉన్నారా? ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని. అంజలి కారం ప్రతీకారం. అది మమకారం. రేపు ఆవిడ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్దామని. మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్. అవన్నీ రేపు పొద్దున్నే వచ్చి చెప్పుకోండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు, మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి బాబు వెళ్ళండి. చూడు, నీ మూలన్న గెంటేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలని భలే మేనేజ్ చేసావు పండనా. మేనేజ్ చేయడం ఏంట్రా, మనం వచ్చింది అందుకునే కదా. అది కొట్టించినందుకు ప్రతీకారం. చెవరికా ప్రతీకారం లేదు, గొడ్డు కారం లేదు. తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి. అంటే తెల్లవారేంత వరకు మనం ఇక్కడే. ఎంతసేపురా? ఇంకో 4-5 గంటలైతే తెల్లారిపోతుంది. 4-5 గంటలే. ఏమైంది? ఏంటి పంతులు గారు, ఏంటి విశేషం? దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ రోజు 6వ రోజు. అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట. అంటే అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందన్నమాట.